హాయ్ అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే స్పెషల్ ఏం లేదు. నాకైతే స్పెషలే, ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అయింది. నేను ఆల్మోస్ట్ ఛానల్ పెట్టి 1 ఇయర్ అయిపోయిందనమాట. సో 1 ఇయర్ తర్వాత అయితే నాకు మానిటైజేషన్ ఇప్పటికే అయింది. ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ అయితే ఏం షేర్ చేసుకోవట్లేదు, కానీ మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, మనకి వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత, సబ్స్క్రైబర్స్ కౌంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఛానల్లే నేను ఎలా మానిటైజేషన్ అప్లై చేశానో నేను మీకు షేర్ చేస్తాను, చూపిస్తాను. ఎందుకంటే చాలా దీనికి రిలేటెడ్ చాలా తక్కువ రేర్ ఉన్నాయన్నమాట వీడియోస్, అంటే కంప్లీట్గా లేదు. సో అందుకని చెప్పేసి ఇది కొంతమంది కొత్త యూట్యూబర్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్స్ చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ ఏంటంటే మనకి 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచర్స్ అయిపోయిన తర్వాత ఈ స్టెప్ మనం క్లియర్ చేసుకోవచ్చు. మనకి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంటుంది మానిటైజేషన్ ట్యాబ్లో. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి 3 స్టెప్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఈ 3 స్టెప్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అని ఉంటుంది. దీంట్లో జస్ట్ ఏం లేదు, జస్ట్ మనకు ఒక ఫామ్ లాగా వస్తుంది, దాన్ని రీడ్ చేసి మనం అగ్రీ అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది అనమాట. ఇదంతా చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ అయితే స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేయాలి. ఈ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ఒప్పుకుంటే రీడ్ చేయండి, లేదంటే జస్ట్ యాక్సెప్ట్ అని చెప్పేసి ఇచ్చేసి కింద యాక్సెప్ట్ టర్మ్స్ అని చెప్పేసి ఇస్తే మనకి ఆ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డన్ అనేది వస్తుంది. వచ్చిందంటే మనకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అనమాట, సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్. సో ఇదేంటంటే జస్ట్ మన ఈమెయిల్ ఇచ్చేసి మనం యాడ్సెన్స్కి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దానికి స్టార్ట్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక పాపప్ మెసేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే మనం ఈ స్టెప్ కంప్లీట్ చేయడానికి యాడ్సెన్స్ అకౌంట్కి రీడైరెక్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ అడుగుతుందన్నమాట మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఉందా లేదా అని చెప్పేసి. నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని చెప్పేసి ఇచ్చేయండి. ఆల్రెడీ ఛానల్ ఉన్నారనుకోండి, సెకండ్ ఛానల్ వాళ్ళైతే ఎస్ అని ఇస్తారు. సో ఫస్ట్ టైం క్రియేట్ చేసుకున్న వాళ్ళు నో అని ఇచ్చేసేయండి. నో ఆన్ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి మెయిల్ ఐడీస్ అడుగుతుంది అనమాట. ఏదైతే మనం మెయిల్ ఐడి మనం యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇచ్చామో, యూట్యూబ్ అకౌంట్ ఏ మెయిల్ ఐడి మీద ఉందో ఆ మెయిల్ ఐడినే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా యాడ్సెన్స్ అకౌంట్కి రీడైరెక్ట్ చేస్తుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే మన యూట్యూబ్ యూఆర్ఎల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎస్ అని అయితే ప్రెస్ చేయండి, క్లిక్ చేయండి. నెక్స్ట్ మన కంట్రీ అయితే ఉందో ఆ కంట్రీ ఇచ్చేసేయండి, ఇండియాని ఇచ్చేసేయండి. సో ఇక్కడున్న మనం ఫిల్ చేయాల్సింది అయితే ఇవే ఉంటాయి. నెక్స్ట్ అయితే ఒక ఫామ్ ఉంటుంది అనమాట, ప్లీజ్ రివ్యూ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి. మనం ఫస్ట్ చేసింది ఏంటంటే మానిటైజేషన్ కోసం, ఇప్పుడు ఏంటంటే యాడ్సెన్స్ కోసం చేస్తున్నాము. ఇక్కడ జస్ట్ ఇవన్నీ ఓపికంటే చదివేసేయండి, లేదంటే జస్ట్ కింద ఎస్ అని ఉంది కదా, ఎస్ ఐ హ్యావ్ రెడ్ అండ్ యాక్సెప్ట్ ద ప్రోగ్రామ్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అకౌంట్ని ఇవ్వండి. కావుంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ మనం ఇచ్చే డీటెయిల్స్ అయితే ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఇండియా మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఎస్ అని ఇచ్చాము. సో ఇదేంటంటే నెక్స్ట్ మనకి యాడ్సెన్స్ అకౌంట్కి రీడైరెక్ట్ చేస్తుంది. మనకి ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ మన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇస్తే సరిపోతుంది. మన ప్రజెంట్ అడ్రస్ కాదు, మనకి ఆధార్ కార్డ్ కానీ మనకి ఉన్న ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, సో అవి ఏ అడ్రస్ మీద ఉన్నాయో ఆ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ స్టార్టింగ్లో అకౌంట్ టైప్ అడుగుతున్నది కదా, మనం ఇండివిజువల్ ఇవ్వాలి. ఇక్కడ అడ్రస్ డీటెయిల్ అనేవి మనం పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చామంటే నెక్స్ట్ మనకు ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. డీటెయిల్స్ అన్ని క్లియర్గా కంప్లీట్గా ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సబ్మిట్ చేసిన తర్వాత మనకి విండో మీద ఇలా పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. దీన్ని ఏం చేయక్కర్లేదని జస్ట్ అలా లీవ్ చేసేస్తే మన తర్వాత డైరెక్ట్గా యూట్యూబ్కి రీడైరెక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు స్టెప్ 2 చూసామంటే స్టేటస్ ఏం చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా పేజ్ లోడ్ అవుతుంది అనమాట. లోడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ స్టేటస్ ఏంటో చూపిస్తుంది. చూసారు కదా, స్టెప్ 2లో మనకి స్టేటస్ అనేది ఇన్ ప్రోగ్రెస్ చూపిస్తుంది అనమాట. అంటే మనకి అకౌంట్ అనేది క్రియేట్ చేస్తుంది గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ స్టేటస్ డన్ అని చూపిస్తుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 1 డే లోపలే అయిపోతుంది అనమాట. సో 1 డే లోపలే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ఆ డే కానీ నెక్స్ట్ డే కానీ మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ 3కి వెళ్తాం అనమాట. కొన్ని అవర్స్ తర్వాత అయితే స్టెప్ 2 కూడా డన్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 3 ఏంటంటే ఇన్ ప్రోగ్రెస్ ఉందన్నమాట. ఇది మనం ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఈ 2 స్టెప్స్ కంప్లీట్ చేయగానే అదే దాని పని అయితే చేసేస్తుంది. ఇప్పుడైతే జస్ట్ ఒకసారి మన యాడ్సెన్స్ అకౌంట్ చెక్ చేసుకుందాము. యాడ్సెన్స్ అని మనం గూగుల్లో టైప్ చేసామంటే మనకి యాడ్సెన్స్ ఓపెన్ అవుతుంది. జస్ట్ మెయిల్ అడుగుతుంది, యూట్యూబ్ ఏదైతే ఉంటుందో అదే మెయిల్తో మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా హోమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదా డాష్ బోర్డు, దాని మీద క్లిక్ చేసామంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి స్టార్టింగ్లో యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి.
ఇక్కడ మన ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. ప్రజెంట్ ఎర్నింగ్స్ ఏం లేవు కనుక 0 చూపిస్తుంది. వన్స్ పేమెంట్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ మన ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కాదు, మనం డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియోలో చూసుకోవచ్చు, ఫోన్లో అయినా సరే. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ హోమ్లోకి వెళ్ళాలి. హోమ్లోకి వెళ్ళిన తర్వాత మనకి స్టార్టింగ్లో 3 స్టెప్స్ అయితే చూపించింది కదా, దాంట్లో ఫస్ట్ చూడండి టెల్ అస్ అబౌట్ యూ ఉంది కదా, జస్ట్ ఇక్కడ పేమెంట్స్ రిలేటెడ్ అనమాట. అక్కడ మనం క్లిక్ చేసామంటే మనకి కస్టమైజ్డ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక ఫస్ట్ 3 స్టెప్స్లో ఇది కంప్లీట్ చేసాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ అడ్రస్ అవి చూపిస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ సబ్మిట్ నొక్కేసి వదిలేస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్స్ అయితే అలానే వదిలేసేయండి. ఇప్పుడైతే మెయిన్ చూద్దాము ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా సబ్మిట్ చేయాలనేది. ఈ స్టెప్స్ నేను ఫోన్లో అయితే చేశాను, అందుకని ఇలా ఉంది. మనకి ఇక్కడ గెట్టింగ్ పేడ్లో ఉంది కదా, ఫస్ట్ నీడ్ టు సబ్మిట్ ద ట్యాక్స్ ఇన్ఫో ఉంది కదా, దాంట్లో మనం చేయాలి. మనం ట్యాక్స్ ఇన్ఫో సబ్మిట్ చేయడానికి గూగుల్లో యాడ్సెన్స్ అని చెప్పేసి టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ గూగుల్ యాడ్సెన్స్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలి. దీంట్లో గెట్ స్టార్టెడ్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి చేయాలన్నమాట. ఇక్కడ గెట్ స్టార్టెడ్ కొట్టగానే మనకి అకౌంట్ సెలెక్ట్ చేసుకోమంటుంది మన జీమెయిల్. సో మనం యూట్యూబ్ ఏ అకౌంట్తో లాగిన్ అయ్యామో అదే జీమెయిల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి లైట్ ఎల్లో కలర్లో చూపిస్తున్నారు కదా పైన, దీంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ కనిపిస్తున్నారు కదా, అది డిస్మిస్ చేయండి. లేదంటే సైడ్కి వెళ్తే మనకి సెకండ్ ఓపెన్ అవుతుంది అనమాట. దాంట్లో మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో వెళ్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి యునైటెడ్ స్టేట్స్ అనే చూపిస్తుంది, ఎందుకంటే మనం ట్యాక్స్ సబ్మిషన్ యూఎస్ చేస్తున్నాం కనుక. తర్వాత యాడ్ ట్యాక్స్ ఇన్ఫో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఓపిక ఉంటే ఫామ్ అంతా చదివేయండి, లేదంటే స్టార్ట్ ఫామ్ అని కొట్టండి. మనకి కొట్టిన తర్వాత మనకి మెయిల్కి అయితే వెళ్తుంది. సో మెయిల్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మన ఏదైతే యూట్యూబ్ మెయిల్ ఉంటుంది కదా, సో దాని పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం మీద క్లిక్ చేస్తే పేమెంట్ ఇన్ఫో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది, అవి సబ్మిట్ చేయాలి. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ అని అడుగుతుంది. సో మనది ఇండివిజువల్ అకౌంట్ కనుక ఇండివిజువల్ ఇచ్చేయాలి. తర్వాత మీరు యూఎస్లో ఉంటారని అడుగుతుంది, కాదు కనుక నో ఇచ్చేస్తాము. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. జస్ట్ సెలెక్ట్ ద W8 ట్యాక్స్ ఫామ్ అడుగుతుంది అనమాట. మనం W8B అని ఇవ్వాలి ఫస్ట్ది. తర్వాత నెక్స్ట్ దాని మీద క్లిక్ చేసి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ DBA అనేది ఏమి ఇవ్వద్దు, వదిలేసేయండి. నేమ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా కనుక సో ఇండియా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫారెన్ పిన్ అడుగుతుంది. ఫారెన్ పిన్ అంటే పాన్ అండి, పాన్ కార్డ్ నెంబరు. యాక్చువల్గా యూఎస్ వాళ్ళకి మనం ఫారెన్ వాళ్ళు అవుతాం కనుక సో ఫారెన్ అని ఉంటుంది. అక్కడ మన పాన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కితే ఇంకా వేరే డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ అడ్రస్ అనేది ఫస్ట్ అయితే బ్లాంక్ వదిలేసేయండి. నెక్స్ట్ అక్కడ ఇండియా ఆటోమేటిక్గా వచ్చింది కదా, మనం ఆల్రెడీ అంతకుముందే 3 స్టెప్స్ చేసాం కదా, అప్పుడు అడ్రస్ డీటెయిల్స్ ఇస్తాం కనుక ఇక్కడ ఆటోమేటిక్గా అడ్రస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసామనుకోండి, థర్డ్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 2 స్టెప్స్ చూడండి కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ స్టెప్లో అయితే చేయాలి. దీంట్లో ఏంటంటే ట్యాక్స్ ట్రీటీ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఇండియా వాళ్ళమే కనుక సో అక్కడ నేను చెప్పే డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేయండి. ఫస్ట్ అయితే ఎస్ ఇచ్చేసేయండి, కంట్రీ అడుగుతుంది, ఇండియా ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కింద చూడండి సర్వీసెస్ ఉంటాయి కదా, సో ఇవి ఏంటంటే 3 స్టెప్స్ ఉంటాయి. 3ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి కొన్ని బాక్సెస్ అయితే ఓపెన్ అవుతున్నాయి కదా, సో అక్కడైతే దాంట్లో ఆర్టికల్ 7 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏదైతే తక్కువ అమౌంట్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. 0% సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో నెక్స్ట్ దాంట్లో కూడా నెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకుని సేమ్ అవే డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అక్కడ ఆర్టికల్ మనకి ఒకటే చూపిస్తుంది, ఆ ఒకటే సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత 15% అనేది రిడక్షన్ ఉంటుంది కదా, సో విత్డ్రా రేటు అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద బాక్స్ కూడా క్లిక్ చేసేయాలి యాజ్ ఏ ట్యాక్స్ రెసిడెంట్, అది సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కామనుకోండి మనకి ఫస్ట్ 3 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ట్యాక్స్ ఐడెంటిటీ అండ్ అడ్రస్, నెక్స్ట్ ట్యాక్స్ ట్రీటీ, ఈ 3 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫోర్త్ స్టెప్స్ ఏంటంటే మనం యూఎస్లో వాళ్ళ సర్వీసెస్ కింద ఏమైనా పర్ఫామ్ చేసామని అడుగుతుంది. పర్ఫామ్ చేసి ఉండకపోతే నో ఇచ్చేసేయండి. మాక్సిమం అక్కడ ఎవరు వర్క్ చేసి ఉండకపోతే నో ఇచ్చేసేయండి, నోనే ఉంటుంది. తర్వాత కిందది కూడా బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేశారంటే 4th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు 5th స్టెప్ ట్యాక్స్ రిపోర్టింగ్ ఉంటుంది. ఇక్కడ గో పేపర్లెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఒక అగ్రిమెంట్ ఉంటుంది, అది రీడ్ చేయగలిగితే చేసి కింద ఆ యాక్సెప్ట్ దగ్గర క్లిక్ చేయండి. తర్వాత మనకి కింద నెక్స్ట్ ఉంటుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత 5th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 6th స్టెప్కి వస్తాము, డాక్యుమెంట్ ప్రీవ్యూ. మనకి ఇక్కడ బ్లూ కలర్లో ఫామ్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవి ఏమైనా క్లిక్ చేస్తే పీడిఎఫ్లో ఉన్న ఇప్పుడు దాకా మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. ఇది కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అదే పేజీకి వచ్చేద్దాము. ఈ పేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి కింద ఐ కన్ఫర్మ్డ్ దట్ ఉంది కదా, సో అది క్లిక్ చేయాలి 6th స్టెప్లో.
నెక్స్ట్ మనకి కిందకు వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి 6th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 7th స్టెప్ సర్టిఫై అండ్ సైన్. దీంట్లో ఫస్ట్ది అండర్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్కి వచ్చేసేయాలి. ఇంకేం సెలెక్ట్ చేయక్కర్లేదు. డౌన్కి వచ్చేసిన తర్వాత లాస్ట్లో SIM బెనిఫిషియల్ ఉంది కదా, సో అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసిన తర్వాత అక్కడ సిగ్నేచర్ ఉంది కదా, అది ఆటోమేటిక్ అదే వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసామంటే మనకి కంప్లీట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. సో నాకు స్టార్టింగ్లో చూడండి ఇక్కడ అప్రూవ్డ్ అని వచ్చేసింది, మనకి వెంటనే అయిపోతుంది అనమాట. చూసారు కదా, ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంది. ఇది మనకి 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ టైం అయిపోయిన తర్వాత ఇది చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా 4K అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది. ఇంకా వెయిట్ చేయక్కర్లేదు, ముందుగానే అప్లై చేసుకున్నాం కనుక. మిగిలిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయ్యాన్ని మనం మనీ ఎర్న్ చేసిన తర్వాత మాత్రమే ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.